ఒక మనిషికి చావు ఐడియా లేకుండా రావచ్చు, కానీ ఐడియా వచ్చి చేసుకునేది ఒక సూసైడ్. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి సూసైడ్ తన పక్కన ఎవరు లేనప్పుడు చేసుకుంటారు, ఒంటరిగా చేసుకుంటారు. ఒక చిన్న కథ ఉంది, వింటారా? తన పేరు విమల, పెళ్ళైపోయింది. తన భర్త చెడు తిరుగుతూ విమలకి ఎయిడ్స్ అని అంటారు. విమల చచ్చేంత ఏడ్చింది, కానీ చావాలనుకుంటుంది. తన కూతురికి పెళ్లి చేసింది. ప్రేమించినోడితో లేచిపోయిందని కబురంది. విమల ఎయిడ్స్ ముఖాన్ని చూడలేక తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. విమల తలుపులేసుకొని ఒకటే ఏడ్చింది. ఎవరూ రాలేదు, తనెవరూ పట్టించుకోలేదు. కొద్ది రోజులైన తర్వాత తెలిసింది విమల చనిపోలేదు, సూసైడ్ చేసుకుంది. ఈ కథలో విమల సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు, ఎందుకంటే ఎయిడ్స్ వచ్చినప్పుడే తను చావాలనుకోలేదు, ధైర్యంగా ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక బెస్ట్ రీజన్తోనే సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ సాడ్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు విసుక్కోకండి, వీలైతే ఒక సొల్యూషన్ చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఈ వరల్డ్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకున్నది అదొకటే. నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరు, నా పక్కన కూడా ఎవరు లేరు. చెప్పుకోవాలనుకుంటున్నాను, కానీ వేస్ట్. ఐఎమ్ గోయింగ్ టు డై. బాయ్.